యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫస్ట్గా మీ ఇంట్లో యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ సైన్ అప్ పేజ్లోకి వచ్చి చూడండి. మనం ఏదైనా మెయిల్ ఇవ్వచ్చు, ఒరిజినల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా మీ నేమ్తో @gmail.com అని పెట్టి పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ కనపడుతుంది కదా, ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి, 244671. ఈ కోడ్ ఎంటర్ చేసినట్టయితే మనకి ఇన్స్టెంట్గా ₹100 బోనస్ అయితే వస్తుంది వాలెట్లోకి. యాప్ ఓపెన్ చేసిన వెంటనే వాలెట్లోకి చూడండి, ₹80 బోనస్ చూపిస్తుంది కదా. ప్రజెంట్ అయితే యాప్ వాడు ₹100కి ఇది ఇంక్రీజ్ చేశాడు. మనం జస్ట్ ₹50 టాస్క్ చేసి అయితే ఈజీగా విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. 24 అవర్స్లో విత్డ్రాల్ అయితే రావడం అయితే జరుగుతుంది. చూడండి, ఇక్కడ SMS టాస్క్ ద్వారా అయినా మనం ఎర్న్ చేయొచ్చు, లేకపోతే వాట్సాప్ టాస్క్ అయినా చేయొచ్చు. చూడండి, వాట్సాప్ టాస్క్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ఇది హైలీ ఎర్నింగ్. మీ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ ఓన్ వాట్సాప్ అయితే ఎవరు ఇవ్వద్దు. ఏదైనా సెకండరీ అకౌంట్ ఆర్ ఏదైనా యూజ్ చేయని వాట్సాప్ అకౌంట్ ఇవ్వండి. చూడండి, స్టార్ట్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కోడ్ వచ్చింది కదా, ఆ కోడ్ వాట్సాప్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ లింక్డ్ డివైస్ అని ఉంటుంది, ఇక్కడ ఎంటర్ చేయండి. చూడండి, ఎంటర్ చేస్తున్నాను. చూడండి, కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఏం చేయాల్సిన లేదు, ఆటోమేటిక్గా అదే డేటా లోడింగ్ తీసుకుండి మొత్తం టాస్క్ అయితే కంప్లీట్ అవడం అయితే జరుగుతుంది. చూడండి, టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది. చూడండి, చూడండి ₹37 అయితే నాకు రావడం అయితే జరుగుతుంది వాలెట్లోకి. చూడండి, యాడ్ అయిపోయినాయి వెంటనే ఇన్స్టెంట్గా. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ₹100 ఇస్తున్నాడు. జస్ట్ ₹50 ఎర్న్ చేసుకుంటే చాలు. 1 వాట్సాప్తో ₹50 ఈజీగా ఎర్న్ చేయొచ్చు. 150 అయిన వెంటనే చూడండి, మనకి త్రూ బ్యాంక్ అకౌంట్ ఆర్ యూపీఐ ఐడి ద్వారా కూడా మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. 24 అవర్స్లో విత్డ్రా అయితే రావడం అయితే జరుగుతుంది. చూడండి, యూపీఐ ఆప్షన్ కూడా ఉంది. నేను ఇలా మల్టిపుల్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసి నేను నియర్లీ 10K అయితే ఎర్న్ చేశాను మంత్లీ. మీరు కూడా ఇలా మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసి వాట్సాప్ త్రూ ఆర్ SMS ద్వారా టాస్క్ కంప్లీట్ చేసి ఈజీగా అయితే మంత్లీ 15K అయితే ఎర్న్ చేయొచ్చు. చూడండి,